ఈ కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ ఆ అంటే ఊ అంటే ఈ కిరణ్ రాయల్ గారిని ఒకరిని తీసుకొచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉంటారు. అసలుకి మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఎవడైతే అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారో వాళ్ళే పెద్ద సంఘ సంస్కర్తలు, వాళ్ళే పెద్ద రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళు, వాళ్ళే అసలు ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు అన్న రేంజ్లో ఇలా ఈ వీడియోలు అనేది ఉంటాయి అన్నమాట. లేకపోతే ఈడు నిన్న మొన్నటి వరకు ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినోడు, ఒక ఆమె డబ్బు ఖర్చు పెడితే తప్ప రాజకీయాల్లో తిరగటం చేతగాని ఎదవా ఈడొచ్చి రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఆమె ఓపెన్గా చెప్పింది కదా, ఈడు ఆడవాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు అని ఇంత ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆమెతో కలిసి కాంప్రమైజ్ అయ్యిండు. ఫస్ట్ ఆ చెప్పిన ఆమెకు బుద్ధి లేదనుకో, ఎందుకనంటే ఒక బయటకు వచ్చి కేసు పెట్టింది, ఆ కేసు పెట్టినప్పుడు కరెక్ట్గా నిలబడితే మిగతా ఆడవాళ్ళకు కూడా న్యాయం జరిగింది. అట కాకుండా వాడితో కాంప్రమైజ్ అయిపోయింది, ఇంకా మిగతా ఆడవాళ్ళు ఏమొస్తారు, ఎవరికి న్యాయం జరుగుద్ది?